నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్టార్టప్స్. మనకు రోజు కనిపించే పెద్ద కంపెనీల వెనుక ఎప్పుడూ ఒక మామూలు మనిషి కథే ఉంటుంది. బస్ టికెట్ బుకింగ్ ప్రపంచాన్ని మార్చిన అబీబస్ వెనుక ఉన్న చిర్రా సుధాకర్ రెడ్డి కథ కూడా అలాంటిదే. అతనిది వ్యాపార కుటుంబం కాదు, సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇంజనీరింగ్ చదివాడు, టెక్నాలజీ మీద ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన లక్ష్యం పెద్ద కంపెనీ పెట్టడం కాదు, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కుంటూ దాన్ని ఒక కంపెనీగా అభివృద్ధి చేయడం. అదెలా జరిగిందో, ఆయన వందల కోట్ల వ్యాపారిగా ఎలా మారాడో చూద్దాం. సుధాకర్ రెడ్డిది గుంటూరు దగ్గర అంకిరెడ్డిపాలెం. చిన్నప్పటి నుంచి తెలివైన స్టూడెంటే, కానీ బిట్స్ పిలానీలో సీట్ మిస్ అయింది. తనతో పాటు తండ్రి రామలింగారెడ్డి కూడా నిరాశపడ్డాడు. తర్వాత టీసెట్ రాసి ర్యాంక్ కొట్టాడు. ఆర్ఎన్కే ఇంజనీరింగ్ కాలేజీలో చేరటంతో తండ్రి కూడా సంతోషించాడు. ఇంటర్నల్స్ రాయలేదని ఇంటికి కంప్లైంట్ వెళ్ళింది. కానీ కొన్నాళ్లకు జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో ఆ కాలేజ్లో ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది సుధాకర్ రెడ్డికే. జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగం. తండ్రి సంతోషించాడు, కానీ ఉద్యోగంలో చేరకూడదనుకున్నాడు. ఏదో చేయాలనే తపన. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి మాత్రం ఉద్యోగం చేయాల్సిన ఒత్తిడి పెంచింది. తప్పలేదు, జాబ్లో చేరాడు. ఇంకోవైపు అమెరికా ఉద్యోగాల వేటలో భాగంగా H1B సంపాదించాడు. అయినా సరే వెళ్లలేదు. కారణం డిఫరెంట్గా ఉండాలనే తపనే. సుధాకర్ రెడ్డి జాబ్ చేస్తున్నాడు, కానీ నచ్చట్లేదు, ఇంకేదో చేయాలి. ఈ క్రమంలో అతను తరచూ చెన్నై టు గుంటూరు, తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. అది 2000 ప్రారంభంలో. ట్రైన్లో వెళ్లాలంటే కనీసం 15 రోజుల ముందు టికెట్ రిజర్వ్ చేయించుకుంటే కానీ ప్రయాణం సాఫీగా సాగేది కాదు. బస్ టికెట్ బుక్ చేయడం అంటే యుద్ధమే. బస్ స్టాండ్కు వెళ్ళాలి, లైన్లో నిలబడాలి, సీటు ఉందో లేదో తెలియదు. అంతసేపు నిలబడి తీరా తన వంతు వచ్చాక సీట్ దొరుకుతుందో లేదో. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కనీసం 5-6 ట్రావెల్స్ దగ్గరికి వెళితే తప్ప తెలియదు. అప్పుడు ఆయన ఆలోచించాడు, రైల్ టికెట్ లాగా బస్ టికెట్ కూడా కంప్యూటర్లో ఎందుకు బుక్ చేయకూడదు అని. ఇదొక చిన్న ప్రశ్నే, కానీ దానికి పరిష్కారం చాలా పెద్దది. అక్కడే అబీబస్ పుట్టింది. ఒక ఆలోచనే వ్యాపారంగా మారిన క్షణాలవి. ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ పెడితే జనాలకు టైం సేవ్ కావడంతో పాటు సౌకర్యం కూడా అనుకున్నాడు. ఈ ఆలోచనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మెచ్చుకుంది, కానీ తండ్రి మాత్రం కంగారు పడ్డాడు. ఎలాగో ఒప్పించి ఆయన దగ్గరే 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య సమేతంగా హైదరాబాద్కు మకాం మార్చాడు సుధాకర్ రెడ్డి. ఇంకో ఫ్రెండ్ దగ్గర 5 లక్షలు తీసుకొని మొత్తం 15 లక్షలతో అబీబస్ పోర్టల్ స్టార్ట్ చేశాడు. చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. తను టికెట్లు అమ్మాలంటే ట్రావెల్ ఆపరేటర్స్ తనకు ఎన్నో కొన్ని టికెట్స్ అయితే ఇవ్వాలి కదా. ఎంతో మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ ను కలిశాడు. ఒక ట్రావెల్ ఆఫీస్ ముందు దాదాపు 2 నెలలు ఉదయం నుంచి రాత్రి దాకా పడిగాపులు కాస్తే 4 టికెట్లు ఇచ్చాడు. అంత కష్టపడి తెచ్చుకుంటే ఒక్క సీటు కూడా అమ్ముకోలేకపోయాడు. ఫెయిల్యూర్, ఘోరమైన ఫెయిల్యూర్. కానీ వెనక్కి తగ్గలేదు. గుడ్డిగా వేసిన ఆ అడుగు తప్పు, అంతేకాని వ్యాపారం అనే ఆలోచన తప్పు కాదు. సరిదిద్దుకోవాలి అని తనకు తానే నచ్చచెప్పుకున్నాడు. తన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, సరే, ఆపరేటర్స్ దగ్గర కూడా ఉండాలి కదా. ఏ పూచి మీద టికెట్లు ఇస్తాడు తనకి ఏ ఆపరేటర్ అయినా? 2 విషయాలు తెలిసాయి. ట్రావెల్స్ ఆపరేటర్ల కోసం సాఫ్ట్వేర్ తయారు చేయించాడు. వాటి గురించి ఆపరేటర్లకు చెప్పి వాళ్లను కన్విన్స్ చేయగలిగాడు. ఆ సాఫ్ట్వేర్ ను లీజ్కిచ్చాడు. ఈసారి ఈజీగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయం ఇంకో నలుగురికి, ఆ నలుగురు ద్వారా మరో 10 మంది ఆపరేటర్స్ కు తెలిసి డిమాండ్ పెరిగింది. అన్ని ట్రావెల్స్ ను అకామిడేట్ చేసే శక్తి సరిపోక సర్వర్ క్రాష్ అయింది. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి 3 కోట్లు కావాల్సి వచ్చింది. ఎవరిస్తారు? సుధాకర్ రెడ్డి సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఆపరేటర్లే స్వయంగా ముందుకొచ్చారు. అబీబస్.com అప్డేట్ అయింది. ప్రైవేట్ ట్రావెల్సే కాదు, ఏపీఎస్ఆర్టీసీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, టీఎస్ఆర్టీసీ మొదలు దేశం నలుమూలల నుంచి 350 ట్రావెల్స్ అబీబస్.com లో చేరాయి. సుధాకర్ రెడ్డి విజయం అది. అతను తన అబీబస్ ను మొదలు పెట్టేటప్పటికే రెడ్ బస్ ఉంది. ఆయన సొంత సాఫ్ట్వేర్ ఫార్ములా ఉన్నది అబీబస్కే. అంతేకాదు, అతిపెద్ద ట్రావెల్ పోర్టల్ కూడా ఇదే. ఈ జర్నీ అంత సులువుగా సాగలేదు, సాగదు కూడా. తొలి రోజుల్లో సుధాకర్ రెడ్డి రోజుకు 16 గంటలు పనిచేసేవాడు. నెలలో 25 రోజులు ప్రయాణాల్లోనే గడిచిపోయేవి. ఈ బిజినెస్ లోకి గొప్ప విజన్తో మాత్రం రాలేదని నిజాయితీగా చెబుతాడాయన. తనకు స్వయంగా ఎదురైన టికెట్స్ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారంగానే ఈ బిజినెస్ స్టార్ట్ చేశానని ఒప్పుకుంటారు. అంతకుముందు వాళ్ల ఊళ్ళో తన గురించి చాలా మంది ఏదో ఇంటర్నెట్ షాప్ పెట్టుకున్నాడట అనుకున్న వాళ్ళు ఈ రోజు ఇప్పుడు చాలా గౌరవంగా చూస్తున్నారట. తన నుంచి స్ఫూర్తి పొందిన యూత్ చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారని కూడా చెప్పే సుధాకర్ రెడ్డి చేసే హెచ్చరిక ఏంటంటే, మొదలు పెట్టగానే సక్సెస్ వస్తుందనే ఆలోచనతో రావద్దని. మొత్తంగా చెప్పాలంటే సుధాకర్ రెడ్డి చేసిన అబీబస్ ఆలోచన ఘన విజయం సాధించింది. దీనికి కారణం ఒక్కటే, ప్రజల సమస్యకు నిజమైన పరిష్కారం దొరికింది. అబీబస్ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ట్రావెల్స్ యజమానులకు ఇదొక పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ సిస్టమ్ గా మారింది. అందుకే ఈ వ్యాపారం బాగా బలపడింది.
ఈ ఆలోచన తెచ్చిన లాభాలు ఆషామాషిగా లేవు. సుధాకర్ రెడ్డి సంపాదించింది డబ్బు మాత్రమే కాదు, లక్షల మందికి ప్రయాణ సౌలభ్యం, ట్రావెల్స్ యజమానులకు సులువైన నిర్వహణ. డిజిటల్ ఇండియా రాకముందే అడుగులు వేయటం, కంపెనీ భారీ విలువకు చేరుకుంది. పెట్టుబడులు వచ్చాయి, చివరకు పెద్ద సంస్థ భారీ మొత్తానికి దీన్ని కొనుగోలు చేసింది. అది ఆయన ఆలోచన విలువ. మొత్తంగా చూస్తే సుధాకర్ రెడ్డి పెద్ద ఐడియా కోసం వెతకలేదు, చిన్న సమస్యను గమనించాడు. సమస్య కనిపిస్తే అవకాశం కనిపిస్తుంది. అదే ఆయన విజయ రహస్యం. మీ జీవితంలో కూడా అలాంటి సమస్య ఉందా? అది మీ స్టార్టప్ ఐడియా కావచ్చు. ఇలాంటి ఆలోచనలు, విజయ గాథల కోసం 99 టీవీ స్టార్టప్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.